సరిగ్గా ఏడాదికి ముందు ఆగస్టు 23 ఈ తేదీని భారత్ ఎప్పటికీ మర్చిపోదు. మన దేశమే కాదు అగ్ర దేశాలు కూడా చాలా స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకున్న డేట్ ఇది. అంతరిక్షంలో ఇండియా సంచలనం సృష్టించింది. ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయి జాబిల్లిని ముద్దాడిన రోజు ఇది. ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవాంతరాలు, ఇంకెన్నో వైఫల్యాల తర్వాత చంద్రుడిపైన ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతమైంది. అగ్ర రాజ్యాలకే అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువం పైన భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అందుకే ఆగస్టు 23ను భారత్ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుంటోంది. అప్పటి వరకు సినిమా పాటల్లోనూ నవలల్లోనూ చందమామ సొగసును వర్ణిస్తుంటే వింటూ చూస్తూ మురిసిపోయాం. కాని ఇప్పుడు మేము జాబిల్లిపై అడుగు పెట్టాం అని కాలర్ ఎగరేసేటంత విజయ గర్వం మన దేశానిది. అవును, నెలరాజు గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గతేడాది జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది. ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపింది. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. పదిహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి అంతరిక్ష పరిశోధనల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది ఇస్రో. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 వైఫల్యం చెందినా కుంగిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్ 3కి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన రాకెట్ LVM-3M4 విజయవంతంగా భూకక్షలోకి చేరింది. ఆగస్టు 1న ట్రాన్స్లూనార్ కక్షలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు. ఆగస్టు 23న సాయంత్రం 6:04 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు ఆకాశాన్నంటాయి. ఆ తీయని జ్ఞాపకాలకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది. అంతరిక్ష దినోత్సవం నిర్వహిస్తోంది. మోర్ దాన్ 10 సెంటర్స్లో యాక్టివ్గా పనిచేస్తూ ఇవాళ ప్రపంచంలో టాప్ 4-5 ఏజెన్సీస్లో ఒకటిగా ఎదగటం అనేది ప్రతి భారతీయుడు కూడా గర్వపడదగినటువంటి అంశం. మిగతా అనేక సెక్టర్స్లో మనం చాలా ప్రోగ్రెస్ సాధించాం ఒక స్వతంత్ర దేశంగా పోస్ట్ ఇండిపెండెన్స్. వాటన్నిటితో పోలిస్తే ఇస్రో లీప్స్ అండ్ బౌండ్స్ పెరిగిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రయాన్ 3 సాధించిన విజయం ఇస్రోలోనూ భావి భారత శాస్త్రవేత్తల్లోనూ కొండంత బలాన్ని అందించింది. ఇండియా మరిన్ని అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించేందుకు మార్గం సుగమం చేసింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన వెంటనే అంతే దూకుడుతో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య L1 ను ప్రయోగించి విజయాన్ని ముద్దాడింది ఇస్రో. అటు భూ ఉపరితల పరిశోధన, ఇటు అంతరిక్షంలో చంద్రుడు, సూర్యుడు, ఇతర గ్రహాలపై పరిశోధనలకు దిగి అగ్రదేశాల సరసన పోటీ పడుతూ ముందుకెళుతోంది భారత్. చంద్రయాన్ 3 ఇచ్చిన ఊపుతో చంద్రయాన్ 4, చంద్రయాన్ 5కి కూడా శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది ఇస్రో. అలాగే భారత్, జపాన్ చేపట్టే సంయుక్త మిషన్ ద్వారా చంద్రుడిపైకి ప్రజ్ఞాన్ కంటే పెద్ద రోవర్ను పంపేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్ నుంచి శాంపిల్స్ సేకరించే ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. అటు అంగారకుడు, శుక్రుడు, ఇతర గ్రహాల గుట్టు విప్పేందుకు పట్టు వదలకుండా వరుసగా మిషన్స్ ప్లాన్ చేస్తోంది. బిందువు కలిస్తే సింధు అవుతుంది. ఒక్కో అడుగు ముందుకేస్తే ఎంత దూరమైనా చేరువవుతుంది. విశ్వ రహస్యాలను ఛేదించాలంటే అంతరిక్షమే హద్దవుతుంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటేనే ఘన విజయాలు సొంతమవుతాయి. భారత అంతరిక్ష రంగంలో ఇస్రో 6 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం కూడా అలాంటిదే. అపజయానికి కుంగిపోలేదు, విజయానికి పొంగిపోను లేదు.
ఆకాశమే హద్దుగా ఇస్రో విజయ యాత్ర అలా ముందుకు సాగుతోంది. అంతరిక్ష పరిశోధనల్లో 6 దశాబ్దాలకు ముందు పరిస్థితి వేరు. అమెరికా, రష్యా, చైనా ఇలా అగ్రదేశాలు మాత్రమే చంద్రుని వంక చూడగలిగే ధైర్యం చేశాయి. కానీ భారత్ అచంచలమైన దీక్షతో దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. రాకెట్ అంటే తెలియని స్థాయి నుంచి ఇప్పుడు చంద్రుణ్ణి తాకే క్షణం వరకు ఎన్నో ఒడిదుడుకుల్ని ఇస్రో స్పేస్ జర్నీలో ఫేస్ చేసింది. ఒక్కొక్కటిగా పరికరాలు సమకూర్చుకుంటూ 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ను స్థాపించుకున్నాం. ఇతర దేశాలతో కలిసి అంతరిక్ష పరిశోధనలు చేయడం ప్రారంభించాం. 1963లో నాసా భారత్కు ఓ రాకెట్ అందించింది. దాన్ని నవంబర్ 21న తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ప్రయోగించాం. ఆ తరువాత రష్యా, ఫ్రాన్స్ రాకెట్లను ప్రయోగించాం. 1969లో ఇస్రోగా రూపాంతరం చెందాక విక్రమ్ సారాభాయ్, తరువాతి కాలంలో సతీష్ ధావన్, అబ్దుల్ కలాం అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు. మన శాస్త్రవేత్తలు తొలిగా రూపొందించిన ఉపగ్రహం ఆర్యభట్ట. దీన్ని సోవియట్ యూనియన్ నుంచి 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు. భారత్ విజయవంతంగా ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట. రోహిణి ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి 1980లో SLV-3 ద్వారా ప్రయోగించారు. 1972 నుంచి 1984 మధ్య ఇస్రో ఎంతగానో అభివృద్ధి చెందింది. తొలి ఉపగ్రహం తయారీ, స్వదేశం నుంచి సొంత ఉపగ్రహం ప్రయోగం, లాంచింగ్ వెహికల్ అభివృద్ధి చేసుకోవడం వంటి ఘనతలెన్నో సాధించింది. మన పెద్దలు డాక్టర్ సారాభాయ్ గారి దగ్గర నుంచి, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి, అప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా పబ్లిక్ సపోర్ట్ కావాలి కాబట్టి, అది గవర్నమెంట్స్ ద్వారా వస్తుంది కాబట్టి డెఫినెట్ గా గవర్నమెంట్స్ కూడా ఆ సపోర్ట్ ని మనకు అందించినాయి. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇప్పుడున్నటువంటి లీడర్షిప్ డాక్టర్ సోమనాథ్ గారు అండ్ హిస్ టీమ్, ఎంటైర్ టీమ్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ వేరియస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ సెంటర్స్ ఆఫ్ ISRO త్రూఅవుట్ ద కంట్రీ, వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తూ మరిన్ని మంచి ప్రోగ్రామ్స్, మరింత ప్రోగ్రెస్ ని సాధించాలని కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందు 40 కిలోలు ఉండే చిన్న ఉపగ్రహాలతో SLV-3 అభివృద్ధి చేసుకుంది ఇస్రో. తరువాత 150 కిలోలు, తరువాత 1000 కిలోల సామర్థ్యం గల పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ను రూపొందించింది. 1993లో తొలి ప్రయోగం విఫలం అయినా వెనకడుగు వేయలేదు. 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలు ప్రయోగించి రికార్డు సృష్టించింది. చంద్రయాన్, మంగళ్యాన్ ప్రయోగాలకు PSLV రాకెట్లను వినియోగిస్తూ వచ్చాం. భూ పరిశీలనకు GSLV, చిన్న శాటిలైట్ల కోసం SSLVలను ప్రయోగిస్తూ ఇతర దేశాలకు కూడా సాంకేతిక సహకారం అందించే స్థాయికి ఎదిగాం. ఇప్పుడు చంద్రయాన్ 3తో ఇస్రో కీర్తి విశ్వానికి తెలిసి ఆదిత్య L1 విజయం, గగన్యాన్ సన్నాహాలతో ఆకాశమే హద్దుగా సాగుతోంది ఇస్రో జర్నీ. ఆ ప్రయోగ ప్రయాణాలకు మూలం చంద్రయాన్ 3 ఇచ్చిన ఉత్సాహం. అందుకే ఈ అంతరిక్ష దినోత్సవం.